सेवन रघुपति छायन शतयोजन शतशतयोजन शरधिनि పర్ హెడ్ 20 రూపీస్ పడుతుంది అనమాట. మెయిన్ టెంపుల్ అనమాట ఇది. జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్. హిమగిరిలు సరిగమలు. జాకు హనుమాన్ టెంపుల్ ఎంత ఫేమస్ టెంపుల్ అంటే అండి, ఇది జాకు అనే హిల్ పైన ఉంటుందన్నమాట. ఈ జాకు అనే హిల్ పైన ఉన్నందుకు ఈ హనుమంతుడు టెంపుల్కి జాకు హనుమాన్ టెంపుల్ అనే పేరు వచ్చిందనమాట. అకార్డింగ్ టు ద రామాయణంలో ఏం రాసిందంటే, హనుమంతుడు లక్ష్మణుడికి తగిలిన గాయం కోసం ఆ మూలికలు వెతకడం కోసం సంజీవునికి వెళ్తూ ఉండగా ఆ దారిలో జాకు అనే కొండపైన ఆయన విశ్రాంతి తీసుకున్నట్టు రామాయణంలో రాసి ఉందన్నమాట. అందుకనే ఈ జాకు హనుమాన్ టెంపుల్కి ఇంత విశిష్టత. లాస్ట్ వ్లాగ్లో మీరు నేను షిమ్లా రోడ్ అంతా మాల్ రోడ్లో షాపింగ్ చేసిందంతా చూశారు కదా. ఈ వ్లాగ్లో వచ్చేసి జాకు హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నామండి. ప్రపంచం మొత్తంలో అతి పెద్ద టాలెస్ట్ స్టాచ్యూ అనమాట హనుమాన్జీ టెంపుల్. చాలా చాలా ఫేమస్. దీని గురించి నేను చాలా ఇన్ఫర్మేషన్ చెప్తాను. దీనికంటే ముందు నేను షిమ్లా మాల్ రోడ్లో షాపింగ్ అయిపోయిన తర్వాత ఈ ఏరియా అంతా చాలా పెద్ద వే ఉంటుందండి. ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్స్ వరకు పైకి వాక్ చేయాలి. యాక్చువల్గా మాకు తెలియంది ఏంటంటే, అక్కడ గవర్నమెంట్ వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్ సపరేట్గా ఉంటాయన్నమాట. గవర్నమెంట్ వెహికల్స్ అయితే కనుక షిమ్లాలో మాల్ రోడ్ కంప్లీట్ అవ్వంగానే అక్కడి నుంచి కార్స్, క్యాబ్స్ అన్నీ పై వరకు వెళ్ళిపోతాయి అనమాట. కానీ ప్రైవేట్ క్యాబ్స్ని ఏంటంటే అంత కింది వరకు వాళ్ళకి అలౌ పర్మిషన్ లేదనమాట. అందుకని చెప్పేసి ఇలా గవర్నమెంట్ వాళ్ళవి హెచ్ఆర్టీసీ క్యాబ్స్ ఉంటాయన్నమాట. ఇందులో ఎక్కి మనం వెళ్ళొచ్చు హ్యాపీగా. స్టార్టింగ్ ఫ్రమ్ మాల్ రోడ్ నుంచి వెళ్తుంది. పర్ హెడ్ 20 రూపీస్ పడుతుంది అనమాట. వీళ్ళందరికీ ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ పైన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ కార్స్ అలౌ. ఇక్కడ నుంచే మీరు బుక్ చేసుకోవాలి. ముందుకెళ్తే మీకు బుకింగ్స్ ఉండవు, కార్స్ దొరకవు, టైం అయిపోతుంది, అది ఇది అని చెప్పేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి చక్కగా మొత్తం బుకింగ్ చేసేసుకుంటారు. బుకింగ్ చేసేసుకున్న తర్వాత ఇంకా మనం సచ్చినట్టు వాళ్ళ కార్లోనే వెళ్ళాలి. మనతో పాటు ఒక అతను వస్తాడు. అక్కడ మనం షిమ్లా మాల్ రోడ్ అయిపోయిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడే 200 మీటర్స్ అని చెప్పేసి నడిచి తీసుకెళ్తారండి. ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ వాక్ చేసామన్నమాట. అది కూడా హిల్ రోడ్ కాబట్టి చాలా చాలా కష్టమైపోయింది. పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అండి. అసలు మా లాంటి వాళ్ళకి నడవడానికి చాలా ప్రాబ్లం అయింది. ఇక మీదట ఈ వ్లాగ్ చూస్తున్న ఎవరైనా సరే షిమ్లా నుంచి జాకు హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలంటే నడక దారిలో అయినా వెళ్ళొచ్చు, లేదంటే గుర్రాల పైన కూడా వెళ్ళొచ్చు. ట్యాక్సీ కూడా మాట్లాడుకోవచ్చు. ట్యాక్సీలో గవర్నమెంట్ ట్యాక్సీస్ ఉంటాయి, ప్రైవేట్ ట్యాక్సీస్ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో రోప్ వే ద్వారా కూడా వెళ్ళొచ్చు. మా పిల్లలు చాలా అలసిపోయారు, పాపం అనిపిస్తుంది. ఏమైంది? ఇట్స్ ఓకే. అమ్మ బాబాయ్, ఆల్మోస్ట్ మాల్ రోడ్ అంటే కింద నుంచి లిఫ్ట్కి వచ్చాం, కానీ పైనుంచి వీళ్ళు క్యాబ్లో రండి, మీ క్యాబ్లో ఈజీగా అయిపోతుంది అనేసి ఈ టూరిస్ట్ వాళ్ళు ఇక్కడ అంతా ఉంటారు కదా, ట్యాక్సీ డ్రైవర్స్ చాలా మోసం చేస్తారండి. 2 to 3 కిలోమీటర్స్ నడిపించారు. ఎందుకంటే వాళ్ళ కార్లు ఇక్కడ అలవ్ లేదంట, పర్మిషన్స్ ఉండవు, చలాన్ కడతారని. సో ఇక్కడ వీళ్ళ కార్స్ ఉంటాయి చూడండి. వచ్చిన టూరిస్టులు అందరు తిట్టుకుంటున్నారు. వెరీ గుడ్, ఓకే. ఇదిగోండి ఇలా వ్యాన్ వస్తుంది. ఇక్కడ నుంచి 15 మినిట్స్ దారి అంట పైకి. మీరు అందరూ గమనించాలి. ఎందుకంటే నేను కాబట్టి ఏదో మేమంటే మేము పిల్లలతో ఎలాగో అలా ఎక్కేసాం, కానీ ఇక మీద ఎవరైనా వెళ్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. మాతో పాటు వచ్చిన వాళ్ళు చాలా తిట్టుకున్నారు వాళ్ళని. సో అందుకని ఈ వ్లాగ్లో కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికీ ఇవ్వాలని చెప్పి ఇదంతా షూట్ చేశాను. మీరు గవర్నమెంట్ వెహికల్స్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. 2-3 కిలోమీటర్స్ నడిచి వచ్చిన తర్వాత క్యాబ్లో ఎక్కి ఇంకో 2 కిలోమీటర్స్ పైకి వచ్చిన తర్వాత చాలా పెద్ద కొండపైన ఉంటుందండి ఇది హనుమాన్జీ టెంపుల్ అనమాట. ఇదిగోండి ఇలాగా చాలా బాగుంది. ఇదిగోండి ఇంకా ఇక్కడికి వచ్చాం కదా అయిపోయింది అనుకున్నాం, కానీ ఇంకా ఉంది, ఇంకా స్టెప్స్ ఎక్కాలి లోపలికి. ఇంకెంత దూరం ఉందో మీకు చూపిస్తాను. మధ్యలో కోతులు అటాక్ చేస్తున్నాయి. దేవుడా, చేతిలో తినేటివి ఏమైనా ఉన్నాయని చూస్తున్నాయి. ఇది వచ్చేసి మెయిన్ హనుమాన్జీ టెంపుల్ అనమాట. టెంపుల్ పైకి వెళ్ళిన తర్వాత ఇది మెయిన్ హనుమాన్జీ టెంపుల్. ఇక్కడ మొక్కేసి దర్శనం చేసుకొని మేము ప్రదర్శనలన్నీ చేసేసి బయటకు వచ్చేసాము. జై హనుమా. ఇంత దూరం వచ్చిన తర్వాత ఏమో ఉంటుందిలే, చిన్న టెంపుల్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ అసలు హనుమాన్జీ, ఇంత పెద్ద హనుమాన్జీని చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోలేదండి. నేను మీకు హనుమాన్జీ ఎలా ఉంటాడు, ఎంత హైట్లో ఉన్నాడని చెప్పేసి నేను చూపిస్తాను మీకు. అసలు 2 కళ్ళు సరిపోలేదు నాకు.
ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదండి, మెయిన్ టెంపుల్ అనమాట ఇది. ఇక్కడ జాకు హనుమాన్ అంటారు కదా. హనుమాన్ టెంపుల్ చూసిన తర్వాత కింద చిన్న చిన్న షాపింగ్స్ ఉన్నాయన్నమాట. దేవుడిది చేతికి కట్టుకునే తాళ్ళు, ఇక్కడ నుంచి కొంచెం అందరికీ ఇంట్లో వాళ్ళకి తీసుకెళ్తాం కదా. సో అలాగా మేము ఒక 12 దారాలు, 12 దారాలు అండ్ పంచముఖ ఆంజనేయ స్వామి లాకెట్స్ అని, లేదంటే కీ చైన్స్ అని, ఎంత బాగున్నాయి కలెక్షన్, చాలా చాలా బాగున్నాయి. ఇదిగోండి, నేను కూడా కొంచెం ఏంటో పంచలోహం రాగి అవన్నీ కలిసి ఒంటి మీద ఉంటే బాగుంటుంది అంటారు కదా. సో అందుకని ఒక చిన్న కడియం తీసుకున్నా. చిన్నగా షాపింగ్స్ అన్నీ చేసేసుకున్నాము. విగ్రహాలు ఇంట్లోకి అందరికీ ఇవ్వడానికి తాళ్ళు అన్నీ తీసుకొని ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలండి. ఎందుకంటే 6 అయిపోయింది కదా, ఫుల్ చలి, ఇంకా ఆల్మోస్ట్ 15 degreesకి దిగిపోతుంది. ఫుల్ మంచుతోటి ఆంజనేయ స్వామి కూడా అసలు ఫేస్ కనపడట్లేదు. కానీ చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అంటే ఇన్ని కిలోమీటర్స్ మేము నడిచి పైకి రావడము అసలు నిజంగా మిరాకిల్. చాలా చాలా పైకి ఉందన్నమాట ఇది. మీరు దీని గురించి కావాలంటే గూగుల్ చేసి చూడండి. నేను మీకు హనుమాన్జీని చూపిస్తాను. ఇంత పెద్ద హనుమాన్జీ నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట చూడడము. అబ్బా, నా కళ్ళు నాకు ఎంత గూస్ బమ్ సిచ్యువేషన్ అంటే ఇది, ఎంత బాగుంది అసలు. రాగానే హనుమాన్జీని చూసి ఒక్క క్షణం అసలు కళ్ళెంబడ నీళ్ళు వచ్చేసిన. ఇంత పెద్ద హనుమాన్జీని చూడడానికి ఇంత దూరం ఈయన ఇచ్చిన మనకు శక్తికి చాలా గొప్ప, అసలు చాలా గొప్ప దేవుడు అండి. ఐఎమ్ సో హ్యాపీ. మా పిల్లలు కూడా హనుమాన్ చాలీసా రోజు నేర్పిస్తాను. మీకు ఇంకో విషయం తెలుసా, ఈ హనుమంతుడి పొడవు అక్షరాల 108 అడుగులంటండి. ప్రపంచం మొత్తం మీద హనుమంతుడిది విగ్రహం ఇంత పొడవు ఉన్నది ఎక్కడా లేదనమాట. అండ్ ఈ హనుమంతుడి విగ్రహాన్ని కట్టడానికి 1,50,00,000 అయిందంట. షిమ్లాలో పైన నించొని హనుమంతు టెంపుల్ దగ్గర నుంచి మొత్తం చూస్తేనండి షిమ్లా యొక్క 360 degrees కనపడుతుందంట. ఇక్కడ చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి. అబ్బా, నా షూయే పట్టుకుందిరా నాయనా. ఎంత పెద్ద ఆంజనేయ స్వామి, అసలు ఎంత పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నేను లైఫ్లో చూస్తానని అనుకోలేదండి. 2 కళ్ళు హైట్ అసలు సరిపోవట్లేదు చూడ్డానికి ఆయన్ని. చూడండి ఎంత పెద్దవి, బాబా సో గ్రేట్. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. మంచు మొత్తం కమ్మేస్తుందండి, ఎంత బాగుంది చూడండి. అసలు డీప్ ఫ్రిజిరేటర్లో ఉన్నట్టుంది. ఇంకా రాను మనుషులు కూడా ఒకరికొకరు కనపడరు ఇంకొక 1 hour ఉంటే. హనుమాన్, ఐఎమ్ సో బ్లెస్డ్ టు సీ యూ. ఇంత పైకి నడవడమే కష్టం అంటే వీళ్ళు కన్స్ట్రక్షన్ ఎలా చేసింటారు చూడండి. తోక ఎంత పెద్దగా ఉందో హనుమాన్జీది. జై హనుమాన్. వివాన్ తనన్య, ఎంత మంచులో మంచులో చూడండి అసలు ఎంత ఉందో మంచు. ఈ మంచులో చక్కగా ఉయ్యాలవుతున్నారు బుజ్జిగాళ్ళు. ఓ మై గాడ్, ఎలా ఉంది చూడు అసలు. ఇట్లా ఉంది కదా మంచి. అసలు ఇంకా కొంచెం ఉంటే మొక్కలు కలపడం మనకు అసలు. చాలా హైట్స్ మీద ఉంది. జాకు హనుమాన్ టెంపుల్ చూసిన తర్వాత మెట్లు దిగేసి కిందికి వస్తే కరెక్ట్గా ఆ మెట్లకి ఆపోజిట్లో ఇంకొక టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్ పేరు వచ్చేసి సిద్ధ్ శ్రీ బాబా బాలక్ నాయక్ మందిర్. బాబా బాలక్ గురించి చెప్పాలి అని అంటే ఆయన చిన్నప్పటి నుంచి శివుడు భక్తుడు అనమాట. ఆయన 24 గంటలు శివుణ్ణి పూజించుకుంటూ, శివుణ్ణి ఆరాధించుకుంటూ, శివుడి మయంలోనే ఉండేవాడంట. అయితే వాళ్ళ అమ్మ నాన్నలు తనకు పెళ్లి చేయాలని చెప్పేసి, నీకు పెళ్ళిడు వచ్చిందని చెప్పేసి చెప్పగా, నాకు పెళ్ళి వద్దు, ఈ సంసార జీవితం నాకు అసలు వద్దు అని చెప్పేసి ఇల్లు వాకిలి వదిలేసి ఆయన కొండల్లో గుట్టల్లో ఉండి శివుడు ప్రార్థన చేసుకుంటూ, శివుడు జపం చేసుకుంటూ బతికేవాడంట. లోపలికి వచ్చిన తర్వాత చాలా విశాలమైన హాల్ ఉంటుంది. గుడి చుట్టుముట్టు అన్ని దేవుళ్ళకి చిన్న చిన్న మందిరాలు గోడకు అలాగా ఉంటాయి అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. బాబా బాలక్కి ఎడం వైపు కుడివైపు 2 దేవుళ్ళు ఉంటారనమాట. ఒకవైపు ఏమో శివపార్వతులు, కింద లింగం కూడా ఉంటుందన్నమాట. బాబా బాలకు ఎప్పుడు నెమలిపైనే ప్రయాణించేవాడు అనమాట. అందుకే ఈ మందిరంలో ఆయనకి వెనకాల కూడా అంత నెమలిని వేసి డిజైన్ చేశారు. గుడి అంతా కూడా చాలా ప్రశాంతంగా సైలెంట్ గా ఉంటుందన్నమాట. వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసి జాకు హనుమాన్ టెంపుల్ కి వెళ్ళాము, విగ్రహాన్ని చూసాము, చాలా తెలుసుకున్నాము. అక్కడ నుంచి అంతా షిమ్లా చూసాము. ఆఫ్టర్ 6 ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట. కొంచెంసేపు ఎంజాయ్ చేసేసి ఇంకా ఫుల్ చలి మంచు కమ్మేస్తుంటే కిందికి వచ్చేసాము. అండ్ కిందికి వచ్చిన తర్వాత మనం షిమ్లా రోడ్లో, మాల్ రోడ్లో మొత్తం నైట్ వ్యూ చాలా బాగుంటుంది. అక్కడ షాపింగ్ మాల్స్ అని, ఫుడ్ స్టాల్స్ అని చాలా వెరైటీ ఉంటాయి అనమాట.
ఏదైనా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్తే ఏదో ఒకటి కొనంది మనకు మనసు ఊరుకోదు. ఏదో చిన్న ఐటమ్ అయినా సరే ఆ ఊరికి వెళ్తే ఆ ఊర్లో ప్రత్యేకత ఏంటి, అక్కడ వెరైటీస్ ఏముంటాయి అనేసి వెతికి నేను షాపింగ్ చేసి ఆ ఎక్సైట్మెంట్ చాలా ఉంటుందన్నమాట నాకు. అందుకనే ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఊరికి తగ్గట్టుగా ఏదో ఒక చిన్న వస్తువు అయినా సరే ఆ గుర్తుగా తీసుకొచ్చుకుంటాను అనమాట. మెయిన్గా ఫ్రిడ్జ్ స్టిక్కర్స్. ఆ ఫ్రిడ్జ్ స్టిక్కర్స్ అన్నీ ఎక్కడన్నా మేము మైసూర్ వెళ్తే కానీ, లండన్కి వెళ్తే కానివ్వండి, అక్కడ ఎక్కడ వెళ్ళినా కూడా ఆ ప్లేస్తో కూడుకున్న ఫ్రిడ్జ్ స్టిక్కర్స్ అలాగ ఫుల్ కలెక్షన్ చేసి పెడతాను. అది నాకు వన్ ఆఫ్ మై హాబీ అనమాట. సో ఫుల్గా షాపింగ్ అయితే చేసాము. పిల్లలు ఇంకా చాలా సేపటి నుంచి ప్లే ఏరియా అంటే అక్కడ ప్లే ఏరియా ఉందన్నమాట. పిల్లలకి బొమ్మలు అనేసి చాలా యాక్టివిటీస్ చేసే ఉన్నాయి. సో పిల్లలకి ఒక 1 అవర్ చక్కగా ఆడిపించేసి మాల్ రోడ్లో నైట్ వ్యూ అంతా చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ కిందికి వచ్చేసామన్నమాట. హలో ఎవ్రీబాడీ, ఈవినింగ్ వచ్చేసామండి. ఇవాళ మనము మొత్తం ఇక్కడ మాల్ రోడ్, షిమ్లాలో ఉన్న మాల్ రోడ్, మొత్తం హనుమాన్జీ టెంపుల్, ఇంకా చాలా చర్చ్ అంతా చూసాం కదా. చూసిన తర్వాత సెకండ్ డే ఇన్ షిమ్లా అనమాట. సెకండ్ డే షిమ్లాలో బాబు పాప యాక్చువల్గా నిన్న ఆ హోటల్ దగ్గర చాలా కిందికి అడవి దగ్గర ఉన్నాం కదా, అక్కడ పాము వచ్చిందనమాట. సో పాము వచ్చిందని పిల్లలు భయపడేసి వాళ్ళు రూమ్ చేంజ్ చేద్దామంటే వాళ్ళ కోసం అని రూమ్ చేంజ్ చేసాము. మేము తీసుకున్న సెకండ్ అకామిడేషన్ చూపిస్తారండి. వెల్కమ్. ఇది ఇలా రాగానే లెఫ్ట్ సైడ్ ఇలా కబోర్డ్ ఉంది అండ్ మంచిగా డ్రెస్సింగ్ టేబుల్, కాఫీ గ్లాస్ ఏరియా, ఇంకా చైర్స్, రూమ్ కూడా కంఫర్టబుల్గా. మా బుజ్జిగాళ్ళు ఇద్దరు నిద్రపోయారు, ఎందుకంటే వాళ్ళు పొద్దునంతా అలసిపోయి వాళ్ళ ఫీవర్స్ అసలు ఇంత తిరిగారంటే వాళ్ళు గ్రేట్ అసలు పాపం. అంత చిన్న వయసులో మనము జాకు హనుమాన్ వెళ్ళాం కదా, లిటరలీ 2 to 3 kilometers పైకి ఎక్కాలండి. ఇంత హైట్లో ఉంటుంది దారి అంతా. ఆ హైట్ అంతా ఎక్కి మళ్ళీ 2 kilometers కార్లో వెళ్ళి హనుమాన్జీని చూసి వచ్చామన్నమాట. పిల్లలు చాలా సపోర్ట్ చేశారు మాకు, అందుకే అలసిపోయారు వాళ్ళు. సో ఇది రూమ్ ఏరియా. అండ్ మీకు బాల్కనీ చూపిస్తాను. బాల్కనీ వచ్చి అసలు మ్యాజికల్ ప్లేస్ అనమాట. దిస్ ఈజ్ హెవెన్. అసలు మార్నింగ్ 5-6 o'clock మీకు చూపిస్తాను. రేపు మార్నింగ్ 5 o'clock మనాలికి ప్రయాణం మాది. సో రేపు మార్నింగ్ లేచినప్పుడు నేను ఎలా ఉన్నా సరే మీకు వీడియో అయితే కంపల్సరీగా చేసి చూపిస్తాను. ఎంత బ్యూటిఫుల్ చూడండి, అసలు ఎంత బాగుంది చూడండి. లైట్స్తోని షిమ్లా ఇస్ సో బ్యూటిఫుల్, చాలా బాగుంది. కంప్లీట్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. బర్డ్ సౌండ్స్ కూడా అట్లా రీసౌండ్ వస్తున్నాయి. రూమ్కి వచ్చిన తర్వాత అందరం ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్కి వెళ్ళాము. డిన్నర్లో మాత్రం వేడి అన్నం, చక్కగా సలాడ్, పాలకూర పప్పు, రాజ్మా అండ్ పన్నీర్ కర్రీ, గిన్నె నిండా గట్టి పెరుగు, చికెన్ కర్రీ, ఇంకా వేడి పుల్కాలు అన్నీ చేశారండి. చాలా బాగుంది. జాకు హనుమాన్ టెంపుల్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వీడియో, ఐఎమ్ గోనా సైన్ ఆఫ్. బాయ్.